బృందరన్న గారికి నమస్కారం, స్వాగతం సుస్వాగతం. సురేంద్రన్న గారు స్టేజ్ పైకి రాగలరని కోరుతున్నాను. చిట్యాల మధు గారు స్టేజ్ మీదకి రాగలరని కోరుతున్నాను. సతీష్ అన్న గారికి రాగలరని కోరుచున్నాను మరియు ఆనంద్ స్టేజ్ మీదకి రాగలరు, నవీన్ స్టేజ్ మీదకి రాగలరని కోరుతున్నాను. ముందుగా మనము గారికి శాల్వతో సత్కరిస్తాము. తర్వాత మనము కేక్ అట్లాంటివి ఏదైనా కార్యక్రమాలు ఉంటే అట్లాంటివి మనం చేసుకుందాము. ఫస్ట్ అయితే మన పూల బొకే, మళ్ళీ ఇంకోటి ముఖ్యులు ఆడళ్ళు, ఒక ముఖ్యులు మొగలు, ఎవరైతే 18 వార్డు ముఖ్యులు ఉన్నారో వాళ్ళు వచ్చి సన్మానం చేయగలరని కోరుచున్నాను. రమేష్ మరియు నవీన్, రాజు, సుమన్, అశోక్, రాజశేఖర్, సంజు రాగలరు స్టేజ్ పైకి. ముందు ముఖ్యులు 5 మంది రండి. ఓకే రండి, ఇక్కడ రండి. సురేంద్రన్న మరవరాని సేవలు చేసింది మన వార్డుకు, 18 వార్డుకు. ఇంకా ముందు గిట్లా మనకు అట్లాంటి లీడర్ దొరకాలి, అట్లాంటి వ్యక్తి మనకు దొరకడం చాలా. ఇక్కడ శ్రీకాంత్ ఎవరున్నా కానీ సతీష్ గారు, ఒకరొకరు ఎవరు రావాలనుకున్నా కానీ ఒకరొకరు రాగలరు. దండ మంచి చేయండి కొంచెం. రండి. తర్వాత అనంత్, ఒకరొకరు ఎంబడం. తర్వాత రాజు ఫ్యామిలీ. తర్వాత షాహిన్ గారు, ఇద్దరు షాహిన్లు రావాలి. ఎవరో చేస్తారో ముందు చెప్తే అలా పేరు అనౌన్స్మెంట్ చేస్తారు. అమ్మని తీసుకో. తర్వాత ఒక్కరిని తర్వాత అమ్మ మర్చిపోయినా బుద్ధి, మర్చిపోయాము. అది సీట్ రాజశేఖర్ అని చెప్తే మనం చెప్తాము. తర్వాత హరిప్రియ, ఇట్లా దండ ప్రవీణ్, సుమలత శశి రండి మీరు. హలో 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 1 2 3 హలో హలో 1 2 3 హలో. అరే రావాలి అడ్రస్ చెప్పు, గడ్రస్ ఫ్రెండ్ కార్డ్ తొందరగా పంపించగలరు. తర్వాత జి రమేష్ గారు,
రమేష్ రాజశేఖర్ ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చేసినాం. తర్వాత నామ తెచ్చినప్పుడు ఉన్నాయి అట్లే యూత్ పిల్లలు తెచ్చుకో. రైట్. చిన్న అయిపోయినాక కేక్ సురేంద్ర రామ సంజీవన్న గారు సన్మానించగలరని కోరుతున్నాను. ఎన్టీవీ శాలువాతో సత్కరించి పూలమాల సమర్పించడం జరిగింది. ఇక్కడ చూడు. చప్పట్లు కొట్టురామా. శాలువాతో సత్కరించడం జరుగుతున్నది. 18వ వార్డు మన సురేందర్ గౌడ్ సార్ నర్సన్న ముచ్చట్లు వాళ్ళు శాలువా మన నర్సన్న ముచ్చట్లు వాళ్ళకు మీరు చప్పట్లతో ఆహ్వానించగలరు. మీరు అందరూ దయచేసి అందరు చప్పట్లు కొట్టగలరు. శాలువతో సత్కరిద్దాం అనుకుంటే అందరు రాగలరు. శాలువలు ఉన్నాయి, ఎవరు ఎత్తుకోవద్దు, కేవలం ఫీల్ కావద్దు. వీడు అందరూ తెచ్చిపెట్టాం. అది చెప్పు. షార్ట్లో పెట్టడానికి చేసుకో. ఎవరు మళ్ళీ పేరు పేరు నన్ను విలువలేరు అనకుండా ఇప్పుడు వచ్చింది. పోయి స్టేజ్ మీద పోయి ఫోటో దిగచ్చు. ఇది చూడండి అమ్మా. ఎవరు పేరు విలువలేరని ఎవరు ఫీల్ కావాలి. మనం చేస్తున్నాం పదమక ఎవరో ఒకరికి అందరం కలిసి చూడండి అమ్మా. అందరు రండి. మన సురేందర్ సేఠ్ గారిని సత్కరించడానికి మహిళలు ఎవరున్నా స్టేజ్ పైకి రాగలరు. కాంతమ్మ బ్యాగరులందరూ ఒక గ్రూప్ వచ్చి ఒక ఫోటో దిగురమ్మా. పద్మా ఇంకెవరైనా రావచ్చు.
మన మాజీ గౌడ్ గారికి మరి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఎలక్షన్ వచ్చినప్పుడు మన సురేంద్ర మా గల్లీకి రావడం జరిగి అయ్యో మా గల్లీకి వస్తే మా గల్లీ ప్రజలందరూ ఏమన్నారంటే, సార్ మాకు తాగడానికి మంచినీళ్ళు లేవు, మంచినీళ్ళ కొత్త ఉంది ఇక్కడ, కాబట్టి మాకు మంచినీళ్ళు కావాలి అని అడిగితే అప్పుడు అయ్యో నిజమైన విషయము, మా పిల్లలకు మంచినీళ్ళు లేవు అని ఆయన హృదయం కలిసి మాకు ఒక 2 బోర్లు వేయించడం జరిగింది. అదే కానీ మా దురదృష్టము ఏమంటే ఆ 2 బోర్లు కూడా తన సొంత పైసలతోటి వేయించడం జరిగింది. కాబట్టి అవి కూడా మా అదృష్టానికి పేలు కావడం జరిగింది. అందువలన ఇంకా ఏం చేయాలి, వీళ్ళకు ఎలా చేస్తే బాగుపడతారు నా పిల్లలు అని మా పైన దృష్టి ఉంచి మాకు ఎలాంటి ఆపద వచ్చినా, ఎవరు ఫోన్ కాల్ చేసినా, ఏం చేసినా మా బస్తీ చూస్తే ఇప్పుడు సీసీ రోడ్ వేయించడం జరిగింది. నూనె చల్లిపోతే కూడా ఎత్తుకునే పరిస్థితిలో ఉంది. ఇంత గ్యాప్ లేకుండా మొత్తం అన్ని విధాల కృషి చేసి మా వారికి ఇట్లా ఫోన్ చేయంగానే గ్రామ పంచాయతీ వాళ్ళను పంపించడము, మోరి తీయించడము, వేరే కార్యక్రమాలు ఏవైనా చేయించి మాకు అండాదండగా ఉన్నాడు మా సురేందర్ సార్ గారు. ఆయనకు మేము రుణపడి ఉన్నాము. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ సార్ గారికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని ఈ సదావకాశం నాకు ఇచ్చినందుకు నా యొక్క ధన్యవాదాలు. అందరికీ వందనాలు. మన వాడుకు సారు ఎంతో మేలు చేసిండు ఇప్పటి వరకు. మనకు చిన్న పని ఉన్నా కానీ సార్కి ఫోన్ చేయగానే మనకు వెంబడే కాదనం లేడు. మళ్ళీ సార్ను ఓటేసి మళ్ళీ మనం గెలిపించుకోవాలని నా ఆశ. అలాగే మన ప్రజలందరూ మన 18 వార్డుకి వచ్చిన మన ప్రజలు కూడా నమస్కారాలు. మన సార్ గారు మనకి ఎంతో ఇప్పటివరకు చాలా మేలు చేసిండు. ఎందుకంటే మనం నెక్స్ట్ సార్ కూడా మన సారే మనం రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనకు అందుబాటులో మనకు ఏది ఉన్నా ఒక కాల్ చేస్తే మన సార్ మనకు అందుబాటులో ఉండడు. కాబట్టి నెక్స్ట్ సార్ మన సార్ కూడా మనకు మళ్ళీ ఇటువంటి అవకాశాన్ని మన సార్ గారికి ఇచ్చి మనం గెలిపేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. 18 నుంచి నవ్వి మాట్లాడుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. నమస్తే. మహిళలు ఇంకెవరైనా మాట్లాడదలుచుకున్న వాళ్ళు 18వ వార్డు కౌన్సిలర్ సురేంద్ర సార్ గారికి నమస్కారం. మళ్ళీ కౌన్సిలర్ గీట సురేంద్ర సెట్టే రావాలంట అని కోరుకుంటున్నాం. శ్రీనివాసుడు సేటుకు మరియు ధన్యవాదాలు. మరి ఇక్కడ ఉన్న మన గల్లీ మెంబర్స్, పెద్దలు, పేరున అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏమనగా అంటే ఒక మంచి కార్యాలు కానీ చెడుకు కానీ ఏ ఒక్క ఆపద ఉన్నా మన సేటు చిన్న పిల్లలు చెప్పిన కాదనుకుంటా వచ్చేవారు. మళ్ళీ గెలవాలి కూడా. ఎవరైనా సరే ఇగో ముస్లిం దాంట్లో ఎవరైనా ఒకరు వచ్చి ముందుకు వచ్చి షహీనా మాట్లాడాలని కోరుచున్నాం. ఒక కౌన్సిలర్ గా ఆయనకు ఛాన్స్ వచ్చింది అంటే నేను అనుకున్న భగవంతుడు మా గల్లీకి పేద బస్తీకి దేవుణ్ణి పంపించిండ్రా అని చెప్పేసి. అయితే ఆయన వచ్చిన తర్వాత మేము ఏ విషయం చెప్పినా ఏది అడిగినా కాదనకుండా ఏ రాత్రి కానీ ఏ పగలు కానీ ఎంబడే స్పందించి ఆయన మన గల్లీకి మంచి పనులు చేసినాయి మన కళ్ళ ముందు అందరికీ కనిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు మన గడ్డల సతీష్ కుమార్ చెప్పినట్టు మాకు ఫస్ట్ గల్లీకి రాగానే వాటర్ ప్రాబ్లం ఉన్న సైటు
మాకు నీళ్లు లేవు, మాకు నీళ్ళతో చాలా బాధ ఉంది, ఇక్కడ చాలా ఘోరంగా పరిస్థితి ఉంది సెటు, ఇంతకు ముందున్న కౌన్సిలర్ ఎవరు పట్టించుకోలేరు, మీరు మాకు దేవుళ్ళలాగా వచ్చిర్రు అనగానే మీకు ఎందుకు నేనున్నా కదా అని మాకు అభయమాసం ఇచ్చి ఆయన సొంత డబ్బులతోని 2 జాగాల 2 బోలు వేస్తే దేవుడు కనికరించలేక 18వ వార్డుల మాకు నీళ్ళు పడలేని పరిస్థితి వచ్చింది. అయినా సరే ఆయన ఎన్కరేజ్ చేయకుండా మీకు ఎట్టి పరిస్థితుల్లో నేనున్నా, ఏ ఆపద వచ్చినా ఏదున్నా దానికి నేనున్నా, అన్నిటికీ నేను పనులు చేస్తానికి వచ్చినా మీకు పనులు చేసి చూపెడతా అని చెప్పి ఆ రోజు వాగ్దానం ఇచ్చిండు. మాకు ఇచ్చిన ప్రకారం గల్లీలో ఆ బంధుకు చూసుకున్నా, గుల సంఘం ముందు చూసుకున్నా, ఇక్కడ గుల సంఘం వెనుక చూసుకున్నా అన్ని అభివృద్ధి చేసిన పనులు మన కళ్ళ ముందే ఉన్నాయి, మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సతీష్ కుమార్ చెప్పినట్టు సీసీ రోడ్లు మాత్రం నూనె చల్లితే ఎత్తుకునేటట్టు చేసిండు, అది చాలా సంతోషకరమైన విషయం. ఇంకా కొన్ని ఉన్నాయి, ఆడాడ మిగులుబాటు ఉన్నాయి ఆయన, కానీ ఎన్నికల కూడా రావడం వల్ల అవి కొంచెం చిన్న చిన్న పనులు ఆగిపోవడం జరిగింది. దాన్ని మనం పెద్ద దృష్టిలో పెట్టుకుని దాన్ని మనం అది చేసుకోకూడదు. దాని విషయంలో నేనే స్టేట్ తరఫున చెప్తున్నదంటే అది కాలేక ఆగిపోయింది కాబట్టి జనం మన్నించగలరు. ఏంటంటే ఇప్పుడు ఇదే రిజర్వేషన్ ఉండి ఇదే 18 వార్డు నుంచి మళ్ళీ సురేందర్ గౌడ్ గారు టికెట్ ఆయన కేటాయించాలని ఆ దేవుణ్ణి కానీ ఆ ఎన్నికల కమిషనర్ కానీ ఏ విధంగా తీస్తారో అది. కానీ మేము కోరుతున్నది ఏంటంటే మాకు సురేందర్ గౌడే ఈ గల్లీ కౌన్సిలర్గా రావాలి, మళ్ళీ ఆయన్నే ఉండాలి, ఆయన ఉంటేనే మాకు మళ్ళీ అభివృద్ధి ఇంకా 5 ఏళ్ళు జరుగుతుంది. కాబట్టి ఆయనను మేము మనసారా మేము 18వ వార్డు ప్రజలందరము మా యూత్ తరఫున అందరం కూడా కోరడం జరుగుతుంది. ఒకవేళ ఆ దేవుడు కనికరించి అదే ఛాన్స్ ఇస్తే ఇంతకుముందు ఇచ్చిన మెజార్టీ కాకుండా ఇంత పెద్ద మెజార్టీతో మేము గెలిపించుకోవాలని మేము మా ఆకాంక్ష ఉన్నది. అదేవిధంగా మేము చేయాలని అనుకుంటున్నామా. ఈ సభ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మాట్లాడగలరు. ఇక్కడికి మాజీ కౌన్సిలర్ సురేందర్ అన్న గారికి మరియు ఇక్కడ వచ్చినటువంటి 18వ వార్డు పెద్దలకు, నా అక్క చెల్లెళ్ళకి, నా తోటి సోదరులకి, నా స్నేహితులకి మరియు యూత్కి నా యొక్క పుష్పాంజలి. ముఖ్యంగా నేను చెప్పడము ఏందనంటే సురేందర్ అన్న ప్రతి విషయంలో స్పందిస్తాడు. ప్రతి ఎనీ టైంలో ఎవరు ఫోన్ చేసినా ప్రతి చిన్నవాడికి వెళ్ళి పెద్దవారి వరకు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళ సమస్యను తీరాలని అనుకుంటాడు. కానీ కొంతమంది ఏమనుకుంటారు అంటే సురేందర్ అన్న ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, అది చేస్తలేడు అని అనుకుంటారు. చాలా తప్పు. ప్రతి ఒక్క పని చేసి చూపెడతాడు. కాకపోతే ఆయన దగ్గరికి మెసేజ్ పోకపోతేనే ఆయన ఏం చేయలేడు. నేను ఎన్నోసార్లు చాలామందికి చెప్పుకుంటూ వచ్చిన నేను సమస్య తీరుతుంది. ఆయన ఉన్న 18వ వార్డులో ఏ వర్క్ గిట్లా ఆగలేదని నాకు తెలుసు. డ్రైనేజ్ లైన్ కానీ, సీసీ రోడ్లు కానీ, వాటర్ కానీ, మళ్ళీ ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దామన్న మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దామన్న ఆయన ఏదో మన రాష్ట్ర వైద్య శాఖ మంత్రి గారు ఆయన వల్ల మనకు సార్ ఎంతో మేలు చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఇంకా కొట్లాడి మన సార్ నిధులు తీసుకొచ్చి మన సురేందర్ అన్న మనకి ఇంకా చాలా చేయాలని నేను కోరుకుంటున్నాను. చేస్తాడు ఇట్లా మనకి ఎంత ఫండ్ రావాలో అంత ఫండ్ తీసుకొచ్చి మన వార్డుకు అభివృద్ధి చేయాలని చాలా అనుకుంటున్నాడు. చాలా చేస్తాడు. ముందుకు ఇట్లా ఆయనకు ఈ రిజర్వేషన్ వచ్చి ఆయనకే కేటాయించి మళ్ళీ ముందుకు మన జోగిపేట టౌన్కు కాబోయే చైర్మన్గా కావాలని ఇట్లా నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఏంటంటే ముఖ్యంగా సురేంద్రన్న గారికి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. సభ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మనకు ఆయన అమూల్యమైన సమయాన్ని కేటాయించి మనకు రావడం జరిగింది. 18వ వార్డు సభ్యులు మెంబర్స్ అందరం కలిసి ఆయనకు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. మన అందరి తరఫున మరొకసారి ఈయన యునానిమస్గా అంటే వ్యక్తిగత మన యునానిమస్గా గెలిపించుకోవాలని కోరుకుంటున్నాము చైర్మన్గా. అలాగే మన 18వ వార్డు కౌన్సిలర్గా మనకు చేసే మేలు ఎంతో ఉంది. మన రాష్ట్రంలో
మన ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆయన అనుచరుడు, ఆయన సన్నిహితుడు, ఆయన అటువంటి సురేంద్ర గౌడ్ సార్ గారు మనకు 18వ వార్డులో ఉండడము మన 18వ వార్డు చేసుకున్న అదృష్టం. ఈ విధంగా మళ్ళొకసారి మనము ఆయనను యునానిమస్గా గెలిపించుకుందామని, ఎన్నికలు లేకుండా ప్రత్యేకంగా గెలిపించుకుందామని కోరుకుంటున్నాం. ఈ విధంగా అందరూ సపోర్ట్ చేసి ఇదే విధంగా అర్ధరాత్రి ఆయనతోటి పడుకుంటే ఫోన్ చేయగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ ఎవరు ఫోన్ చేసినా రెస్పాన్స్ అయ్యి మనకు అనుకున్న సాయం చేసే చేతికి ఎముకలేని దాత. ఎట్లా అంటే గెలవకముందు గెలిచిన, పదవులు ఉన్నా పదవి లేకపోయినా ఆయన వ్యక్తిగతంగా ఖర్చు పెట్టి మనకి ఎన్నో పనులు చేసిండు. మన జోపేట ప్రజలు, మన 18వ వార్డే కాకుండా ప్రతి ఒక్క వార్డు, ఈ మన జోపేటలో ఉన్న ప్రజలందరూ సురేంద్ర గౌడ్ తోటి లబ్ధి పొందిన వాళ్ళే అని మేము తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడ వినాయక చవితి అయినా మన జోపేటలో ప్రతి ఒక్కరికి వాళ్ళ వార్డు కాకుండా ఆయన వార్డు అని కాకుండా ప్రతి ఒక్కరికి గెలిపి చేసే దాత మన సురేంద్ర గౌడ్ సార్. ప్రత్యేకంగా తెలియజేసేది ఏమంటే వాటర్ సమస్య ఉన్నా, డ్రైనేజ్ సమస్య ఉన్నా, ఏదున్నా ఆయన దృష్టికి తీసుకెళ్లడమే లేట్. ఆయన వ్యక్తిగతంగా మన గల్లీకి మన ఇంటికి తిరిగి ప్రతి ఒక్క సమస్య అడిగి తెలుసుకొని ఇదేముంది ఏం కదా ఆడ ఫండ్ లేకున్నా ఉన్నా ఆయన సొంత ఖర్చుతోటి నిర్వహించడం జరిగింది. దీనికి మనం హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం సార్. ఇంకొకటి ఏంటంటే మాకు ఇంకా 20 ఏళ్ళే సరే మీ శక్తి కొలది ఎప్పటిదాకా ఉంటే అప్పటి వరకు మీరే మాకు కౌన్సిలర్ ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇది మా ఒక్క విన్నపం కాదు, ఇక్కడ వచ్చిన అందరి విన్నపం ఇదే, ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది ఇదే సార్. మిమ్మల్ని ఈ సత్కరించడం మాకు చాలా చిన్నది, మాకు ఇంకేతో పెద్ద చేయాలని ఉన్నది సార్. ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా ఉన్నారమ్మా? మన దాన్ని మనం ఈ సన్మాన సభకు, సన్మాన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం, ఈ 18 వార్డు ప్రజలు నన్ను వాళ్ళ మనసులలో నన్ను పెట్టుకొని మా కౌన్సిలర్ను సన్మానించాలి అనే ఉద్దేశంతో పెట్టుకొని మీ అంతా మీరే ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిరు. అది దానికి నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ 18వ వార్డు నేను సుమారు 2019లో ఈ 18వ వార్డు నా కాంగ్రెస్ పార్టీ పక్షాన దామోదర్ రాజనరసింహ గారు ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. ఈ 18వ వార్డులో కౌన్సిలర్గా పోటీ చేయాలనుకున్నప్పుడు నేను అప్పుడు ఇక్కడ ఎవరో నాకు తెలియదు, ముఖ్యంగా రమేష్, ఈ అశోక్, రాజశేఖర్, బైండ్ల రమేష్, ఈ 5-6 మందిని పిలిపించిన ఈ వార్డుకి పిలిపించి మరి నన్ను దామోదర్ గారు ఈ వార్డుకు అలాట్ చేయడం జరిగింది. మరి ఈ వార్డులో మీరు నన్ను వేస్తారా ఓట్లు, ఏం సంగతి అంటే నువ్వు రాసేది, నువ్వు వస్తే మేము ఖచ్చితంగా నేను గెలిపిస్తాం అని దాంట్లో స్వచ్ఛందంగా వాళ్ళు ముంబటికి వచ్చి వాళ్ళు కష్టపడి రాత్రి వాళ్ళు కష్టపడి నన్ను ఈ మీ వార్డుకు కౌన్సిలర్గా ఎన్నుకున్నాం. వాళ్ళు చేసిన సేవ నేను మరవలేను. నా ఎంబడి 5 సంవత్సరాల నుంచి ఈ 8-10 మంది ఎవరైతే ఉంటారో ఈ 8-10 మందిని నేను వీళ్ళతోనే నడిపిస్తున్నాను. ఈ బస్తీలో వేరే వాళ్ళకి వెళ్ళి వస్తున్నారు, కానీ నాకు ఈ సొంత బస్తీ లేక నా ఇంటి నా కుటుంబ సభ్యులు అయిపోయారు. మీరంతా ఏ చిన్న సమస్యలు ఉన్నా ఏదైనా చెప్తున్నా. ఇక మున్సిపల్ పరంగా ఈ వాళ్ళ ఉన్న సమస్యలు ఏమేమి ఉన్నాయంటే సీసీ రోడ్లు లేకుండే, అప్పుడు మురికి కాలువలు లేకుండే, నిర్మాణం లేకుండే, లైట్లు, వీధి లైట్లు సరిగ్గా పడకుండే. ఇవన్నీ మున్సిపాల్లో నేను మున్సిపల్ ఫండ్తో దామోదర్ గారి ఆశీస్సులతో ఇక్కడ సీసీ రోడ్లు 1 కోటి రూపాయలు పెట్టి సీసీ రోడ్లు వేయించిన, బోర్లు వేయించిన, డ్రైన్లు వేయించిన, లైట్లు వేయించిన, మౌలిక సదుపాయాలన్నీ ఈ 18వ వార్డు కల్పించాం దామోదర్ గారి ఆశీస్సులతో. అట్లాగే మొన్న జరిగిన గ్రామ వార్డు సభలలో ఇండ్ల గురించి కూడా దరఖాస్తులు పెట్టుకున్నాం. మన 18వ వార్డుకు ఏది జాగాలు ఉన్న వాళ్ళు 17-18 మందే వచ్చారు. తర్వాత అందరిని పిలిపించి మళ్ళీ పెంచిన ఇండ్ల గురించి 163 ఇండ్లు లేని వాళ్ళు దరఖాస్తులు పెట్టుకున్నారు. 118 కాక మరి ఇప్పుడు మళ్ళీ 32 అయినాయి. ఏది ఇండ్లు 32 మళ్ళీ కొత్త మాకలేదు అంటే అట్లా పెట్టించే ఏర్పడి ఇవన్నీ ఇండ్లు కూడా త్వరలో ఈ వారం రోజులు 15 రోజులు ఎలక్షన్ డిక్లేర్ కాకముందే ఇండ్లు కూడా వస్తాయి. మన గల్లీకి ఇల్లు లేని వాళ్ళు ఖచ్చితంగా ఇల్లు ఇప్పించే జిమ్మేదారి దామోదర్ సార్ మనకి ఇచ్చిండు. ఆ ఇల్లు ఇప్పిస్తా. మళ్ళీ పింఛన్లు కూడా రాని వాళ్ళకి పింఛన్లు ఇప్పించి ఏర్పాటు చేస్తా. రెండోది ఏమో రేషన్ కార్డులు ఇప్పుడు మళ్ళీ మీ సేవలు పెట్టాలనేది ఒక నిన్న నుంచి నిబంధన పెట్టారు. అది మీ సేవలో కూడా అప్లై చేసుకొని రాని వాళ్ళకి నేను మళ్ళీ ప్రయత్నం చేస్తాను. రేషన్ కార్డులు కూడా కొత్త రేషన్ కార్డులు ఇక పథకాలు కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాలు 6 పథకాలలో కరెంటు ఫ్రీ వస్తుంది, గ్యాస్ సిలిండర్ వస్తుంది, బస్సు ఫ్రీ వస్తుంది,
ఇప్పుడు ఇందిరా మైన్లు వస్తున్నాయి. ఇవన్నీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయే ఎన్నికలలో ఎవరున్నా సరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు చేసినా ఎవరి మనకి వాళ్ళు నిలబడ్డా వారికి మన అందరికి ఎంబడి ఉండి గెలిపిద్దాం. ఆయన ఎంట ఉండి మనం దామోదర్ గారికి కానుకగా ఇద్దాం. రేపు మన అభివృద్ధి వాళ్ళల్లో కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. దానికి మీరందరూ సహకారం ఉండాలి. రాబో రోజులలో ఎలక్షన్స్ వస్తున్నాయి. మీరందరూ అడల్ట్గా ఉండి ఒక్కొక్క ఓటు పోకుండా రేపు జరగబోయే ఎలక్షన్లలో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఇక్కడ నాకు చేసిన సన్మానానికి నేను మిమ్మల్ని మరవలేను. ఎప్పుడు నాకు 5 సంవత్సరాలు నా కుటుంబ సభ్యులు లేకనే ఉన్నారు మీరంతా. ఏదున్నా నేను మీకు అట్లనే మెలిగినా మీరు నాకు అట్లనే మెలిగారు. ఏదున్నా సేట్ అయిన ఒక ఆప్యాయత ఒక ప్రేమ ఈ వాటికి వస్తే నాకు సంతోషం. అట్లా చేసుకుంటూ పోయినాను. మీ అందరికీ మేలు ఎప్పుడు నేను మీ అందరి మేలు ఎప్పుడు మరో జీవితాంతం మీ నిమ్రం నా మనసులో ఉంచుకుంటా. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. కూర్చోండి, ఎట్లా కూర్చున్నాను అట్లే కూర్చోండి. అందరితో ఎవరితోనైతే కలవాలనుకుంటాడో వాళ్ళతో కలిసి ఆయన కార్యక్రమాలు ఏమున్నాయో అవి ముగించుకొని మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతాడు. కాబట్టి మేము ముఖ్యుల మూలమైతే ఇప్పుడు మన సురేందర్ గౌడ్ చెప్పిరో మేము ముఖ్యులం అందరము కూర్చుండి నిన్న ఆలోచన చేసినాము. మరి సారు ఈ విధంగా రావడం పోవడం ఆయన దర్శనం చేసుకోవడం, దర్శనం అయిన తర్వాతనే ఇక్కడ జోగిపేట ప్రజలకు ఏం సమస్యలు ఉన్నా తెలుసుకొని ఆ సమస్యలు తీర్చి వెళ్ళడం జరుగుతుంది. ఆయన కౌన్సిలర్ ఉన్నా లేకపోయినా. కాబట్టి దాని జ్ఞాపకార్థంగా మేము ఏం చేసినామంటే చాముండేశ్వరి టెంపుల్ది జ్ఞాపకార్థంగా మేము ఇవ్వాలని అనుకున్నామమ్మా. మేము అందరం కలిసి పేరున చెప్తున్నా, ఇంట్లో పాల్గొన్న వాళ్ళు, ఈ జ్ఞాపకార్థంలో పాల్గొన్న వాళ్ళు మన బ్యాగ రాజశేఖరు, బ్యాగ రమేష్, కిందికి రమ్మంటే వస్తాం. కిందికి చేసుకోడానికి రాగలరు. సార్ తోటి చిన్న సన్మానం చేపిస్తాం మీకు. దయచేసి మీడియా మిత్రులు ఏమనుకోవద్దు, మీరు రండి. సార్ తోటి మీకు చిన్న సన్మానం. మనకు ఇంటింటికి నర్సన ముచ్చట్లు ఎంతో తెలుసు. కాబట్టి ఇప్పుడు నర్సన ముచ్చట్లు అంటే ఈయననే మనకు సురేందర్ గారు సార్ సన్మానం చేస్తున్నాడు. తర్వాత మీరు చేయగలరు. షఫీ గారు మన మీడియా మిత్రులు సురేందర్ గారు సన్మానం చేస్తున్నారు. మీరు కరోనా భావంతో చేయగలరు. చప్పట్లు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీడియా మిత్రులు సన్మానం. నవ్వాలందరూ. మేము పని తీసుకుంటానికి మాట్లాడాలి.